హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను జిఎస్టీలో లేటెస్ట్ వచ్చిన అప్డేట్ గురించి చెప్తాను. లేటెస్ట్ అప్డేట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వే బిల్లో ఒక అప్డేట్ వచ్చింది. అండ్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్కి సంబంధించి ఒకటి, తర్వాత యాన్యువల్ జిఎస్టీఆర్ నైన్ సి 4A 4B డేటా ఫైనాన్షియల్ 17-18కి సంబంధించిన డేటా ఒకటి ఇష్యూ చేసిన మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్లో. ఈ మూడు అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియో సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 4 మెంబర్స్కి స్పెషల్ థ్యాంక్స్. ఏమంటే నా ఛానల్లో ఒక 4 మెంబర్స్ నా వీడియోస్ కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ని అప్లోడ్ చేసినాను. వాళ్ళ 4 మెంబర్స్కి థ్యాంక్ యూ. వాళ్ళ 4 మెంబర్స్ నేమ్స్ వచ్చేసి ఫస్ట్ డైనమిక్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ క్యూఆర్ కోడ్ అండ్ ఈ ఇన్వాయిస్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది. అండ్ క్యూఆర్ కోడ్ ఈ ఇన్వాయిసెస్ ఇష్యూ చేస్తున్నారు. సో ఆ పర్సన్ వచ్చేసి రాజశేఖర్. ఆ పర్సన్ నెక్స్ట్ పర్సన్ కంపోజిషన్ స్కీమ్స్ గురించి చెప్పిన పర్సన్ భరత్ కుమార్. అండ్ నెక్స్ట్ పిఓఎస్ రివిజన్ గురించి చెప్పినది మోహన, సిఎంఎస్ స్టూడెంట్. అండ్ లాస్ట్ వచ్చేసి టీడీఎస్ పర్సంటేజ్ గురించి చెప్పినది గాయత్రి, మై కో ఆర్టికల్స్. ఇలా నలుగురికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, బికాస్ నా ఛానల్లో వాళ్ళ వీడియోస్ని పంపించినందుకు. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి జిఎస్టీలో బ్లాకింగ్ ఆఫ్ ఈవే బిల్ జనరేషన్ ఫెసిలిటీ ఫర్ ట్యాక్స్ పేయర్ విత్ ఏఏటీఓ మీన్స్ అగ్రిగేట్ యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చేసి 5 crore అబోవ్ ఉన్న వాళ్ళు ఆఫ్టర్ 15th October 2020లో ఈవే బిల్ని బ్లాక్ చేస్తారు. మీన్స్ వాళ్ళు అబోవ్ 5 crore టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు ఈవే బిల్ జనరేట్ చేయడానికి రాదు. ఎప్పటి నుంచి? ఆఫ్టర్ 15th October 2020. ఎవరికి అంటే ఎవరైతే జిఎస్టీ రిటర్న్స్ పెండింగ్ ఉన్నావో, మీన్స్ జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ అప్ టు కన్జ్యూక్యూటివ్ 2 months 2 months పెండింగ్ ఉంటే వాళ్ళకి సంబంధించి, మీన్స్ ఇప్పుడు మనం ఈ మంత్ అక్టోబర్లో ఉన్నాం కదా. సో అక్టోబర్ బ్యాక్కి వెళ్తే అప్ టు August 2020 వరకు అన్ని జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ని కంపల్సరీగా ఫైల్ చేసి ఉండాలి. ఎవరైతే అప్ టు August 2020 వరకు రిటర్న్స్ ఫైల్ చేయలేదో వాళ్ళు ఈవే బిల్ జనరేట్ చేయడానికి రాదు ఆఫ్టర్ 15th October 2020 వరకు తర్వాత. సో ఎవరైతే ఈ ఈవే బిల్ జనరేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా పెండింగ్లో ఉన్న జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ని ఇమీడియట్లీగా ఫైల్ చేయాలి. ఈ రకంగా మనకి చాలా మందికి మెయిల్స్ కూడా వస్తున్నాయి ఇన్కమ్ జిఎస్టీ వాళ్ళ కాడ నుంచి. మీ టర్న్ ఓవర్ ఇంత 5 crores అబోవ్ ఉన్న వాళ్ళకి ఈవే బిల్స్ జనరేషన్ని బ్లాక్ చేస్తున్నాం ఆఫ్టర్ 15th October నుంచి. కొంతమందికి మెయిల్ వచ్చింటాయి, కావాలంటే చెక్ చేసుకోండి. ఆ మెయిల్ని కొంతమంది ఇగ్నోర్ చేయొచ్చు. ఎవరైతే ఈవే బిల్ పోర్టల్లో ఇంతవరకు రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళు, మీన్స్ వాళ్ళకి ఈవే బిల్ జనరేట్ చేయాల్సిన అవసరమే లేదు వాళ్ళు. అండ్ అప్ టు August 2023 రిటర్న్స్ ఆల్రెడీ ఫైల్ చేసిన వాళ్ళు, వాళ్ళ యాన్యువల్ టర్న్ ఓవర్ మీన్స్ ఆల్ పాన్ బేస్డ్ అన్ని పాన్స్ వాళ్ళ అగ్రిగేట్ టర్న్ ఓవర్ని చూస్తే బిలో 5 crores ఉంది. వచ్చేసి ఆల్ జిఎస్టీ నెంబర్స్, ఎన్ని జిఎస్టీ నెంబర్స్ మనకి 2 or 3 జిఎస్టీ నెంబర్స్ ఉంటే 2 or 3 జిఎస్టీ నెంబర్స్ టర్న్ ఓవర్ తీసుకుంటుంది 5 crores చూడడానికి. 5 crore అబోవ్ ఉంటే ఆగస్టుకు సంబంధించిన రిటర్న్స్ పెండింగ్ ఉంటే ఈవే బిల్ పోర్టల్లో మనకి ఈవే బిల్ జనరేట్ చేయడానికి రాదు. నెక్స్ట్ వచ్చేసి 5th October 2020లో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది, 42nd కౌన్సిల్ మీటింగ్. అందులో ఏవేవి రికమెండేషన్ చేసినారు? అందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి లెవీ ఆఫ్ కంపెన్సేషన్ సెస్. యాక్చువల్గా కంపెన్సేషన్ సెస్కి ఒక 5 years ట్రాన్సిషన్ పీరియడ్ ఉండే, ఆ 5 yearsని ఇప్పుడు ఎక్స్టెండ్ చేసినారు డ్యూ టు రిక్వైర్మెంట్ ఆఫ్ రెవెన్యూ గ్యాప్. ఇన్కమ్ సెంట్రల్ గవర్నమెంట్కి రెవెన్యూ తక్కువ కావడం వల్ల కంపెన్సేషన్స్ని యాక్చువల్గా పే చేసేది ఇంకో 5 years బియాన్ని ఎక్స్టెండ్ చేసినారు. మనకి జిఎస్టీ వచ్చినప్పుడు 2017లో వచ్చింది అనుకుంటా. అక్కడ నుంచి 5 years ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో కాంపెన్సేషన్ సెస్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసినారు. ఆ సెస్ వల్ల ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి ఎవరికైతే లాస్ వస్తుందో అది సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్కి సంబంధించి ఏ స్టేట్ అయితే లాస్ వస్తుందో ఆ స్టేట్కి సమ్ పర్సంటేజ్ బేస్లో ఈ సెస్ని పే చేస్తుండే. ఇప్పుడు 5 years అక్కడ నుంచి 5 years అంటే 22 వరకు వస్తుంది. June 22 వరకు, మీన్స్ జూలై కదా మనకి ఇంట్రడ్యూస్ చేసినది, 22 జూలై. ఆ 22 జూన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసినారు కంపెన్సేషన్ సెస్. మీన్స్ దాని తర్వాత కూడా ఇంకా కలెక్ట్ చేస్తారు అండ్ స్టేట్ గవర్నమెంట్కి పే చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 20,000 crores ఆల్రెడీ స్టేట్స్కి కంపెన్సేషన్ సెస్కి రిలీజ్ చేసింది. అది 2021కి సంబంధించి. 25 crores వచ్చేసి
2017కి సంబంధించి ట్రాన్స్ఫర్ చేసింది. అమౌంట్లు చూసే ఇంకా చాలా అమౌంట్స్ పెండింగ్ ఉన్నాయండి. నెక్స్ట్ 39th మీటింగ్లో కొన్ని రిటర్న్స్కి సంబంధించి బిజినెస్ వచ్చేసి ఈజీ వేలో కండక్ట్ చేయడం కోసం రిటర్న్ని సింప్లిఫై చేస్తా అని చెప్పింది కదా. ఆ సింప్లిఫైని చేయడానికి కౌన్సిల్ ఇప్పుడు అప్రూవల్ ఇచ్చింది. ఆ సింప్లిఫై ఏమంటే మనం GSTR 1ని ఎప్పటికప్పుడు కంప్లీట్గా అప్డేట్ చేస్తే మనం GSTR 3B ఆటోమేటిక్ డేటా వచ్చేస్తుంది. 3Bని మనం సపరేట్గా ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ ద సెన్స్ మనం అక్కడ అమౌంట్స్ వేయకుండానే ఆటోమేటిక్గా ఆటో పాపులేట్ అవుతుంది 3Bని. సో 3B డైరెక్ట్ రిటర్న్ చూసుకొని అమౌంట్ ఏమన్నా ఉంటే పే చేయడానికి, అట్లా పే చేయడానికి ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఎవరైతే GSTR 1ని అప్ టు డేట్ ఎప్పటికప్పుడు రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారో 3B ఆటో పాపులేట్ అవుతుంది. 3Bని ఈజీగా ఫైల్ చేస్తారు. అది ఈజీ వేలో కండక్ట్ అవుతుంది అని GST కౌన్సిల్ తీసుకున్న నెక్స్ట్ డెసిషన్. నెక్స్ట్ GSTR 1కి సంబంధించిన డ్యూ డేట్, క్వార్టర్లీ డ్యూ డేట్ వచ్చేసి రివైజ్ చేసింది 13th మంత్ ఆఫ్ సక్సీడింగ్ మంత్ క్వార్టర్లీ విత్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ 1/1/2021 నుంచి నెక్స్ట్ జనవరి నుంచి నెక్స్ట్ సక్సీడింగ్ మంత్లో 13th వరకు డ్యూ డేట్ GSTR 1కి. ఈ 3Bలో మనం ఇప్పుడు అనుకున్నాంగా ఆటో పాపులేట్ అయితే GSTR 1 డేటా క్లియర్గా మనం GSTR 1ని ఈజీగా పాపులేట్ చేసుకోవచ్చు. అండ్ GSTR 3Bలో ఫామ్ GSTR 2Bకి సంబంధించిన డేటా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన అవన్నీ ఇంప్లిమెంటేషన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/1/2021. అండ్ న్యూగా ఇంట్రడ్యూస్ చేసిన GSTR 2B డేటా వచ్చేసి మంత్లీ ఫైల్ చేస్తున్న వాళ్ళకి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/1/2021 నుంచి, క్వార్టర్లీ ఫైల్ చేసే వాళ్ళకి 1/4/2021 మీన్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తుంది ఆటో పాపులేషన్. ఈవెన్ త్రో GST 3Bలో ITC అండ్ లైబిలిటీ ఆటో పాపులేట్ అయినా ఫామ్ GSTR 3B అనేది కంపల్సరీగా ఫైల్ చేయాల్సిందే. బిఫోర్ GSTR 3Bని ఫైల్ చేసే ముందు GSTR 1ని కంపల్సరీగా మ్యాండేటరీ ఫైల్ చేయాలి, లేకుంటే GSTR 3B ఫైల్ చేయడానికి రాదు. అది వచ్చేసి 1/4/2021 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి GSTR 1 3Bకి సంబంధించిన రిటర్న్స్ ఉన్న వాటిని టిల్ 31/3/21 వరకు ఎక్స్టెండ్ చేసింది. అండ్ GST లానే అమెండ్మెంట్ చేయొచ్చు GSTR 1 3B రిటర్న్స్ సిస్టమ్ని డిఫాల్టింగ్ రిటర్న్ సిస్టమ్గా. ఇది 4th మంచి ఇంపార్టెంట్ది. ఎవరైతే అగ్రిగేట్ యాన్యువల్ టర్న్ ఓవర్ బిలో 5 crores ఉంటుందో వాళ్ళు రిటర్న్స్ వచ్చేసి క్వార్టర్లీ బేస్లో చేస్తారు, పేమెంట్స్ వచ్చేసి మంత్లీ చేయొచ్చు. ఇది కొంచెం మంచి బెనిఫిటే అని చెప్పొచ్చు, ఎందుకంటే మంత్లీ రిటర్న్ ఫైల్ చేసే బర్డెన్ తగ్గుతుంది. ఆ సిస్టమ్ వచ్చేసి 1/1/21లో ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళకి వచ్చేసి మంత్లీలో ఒక 35% ఆఫ్ నెట్ ట్యాక్స్ పే లయబిలిటీ వరకు పే చేసుకుంటూ వస్తారు. మీన్స్ 3 quarters సంబంధించి ఒక 100 rupees అంటే ఫస్ట్ మంత్లో 35, నెక్స్ట్ మంత్లో 35, నెక్స్ట్ రిమైనింగ్ థర్డ్ క్వార్టర్ వచ్చేస్తుంది. కాబట్టి ఫుల్ అమౌంట్ పే చేసేసి ఆ మంత్కి రిటర్న్ ఫైల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి HSN కోడ్స్కి సంబంధించి ఎవరైతే అగ్రిగేట్ టర్న్ ఓవర్ అబోవ్ 5 crores ఉంటుందో వాళ్ళు 6 digitsని ఇవ్వాలి. అండ్ అప్ టు 5 crores ఉన్న వాళ్ళు 4 digits HSN నెంబర్ని ప్రొవైడ్ చేయాలి. ఫర్ B2B సప్లయర్స్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్, గూడ్స్ ఉన్నప్పుడు HSN నెంబర్ని ఇస్తాము, సర్వీసెస్ ఉన్నప్పుడు SAC ఇస్తాము. అండ్ కొంతమందికి గవర్నమెంట్ నోటిఫై చేయొచ్చు మీరు కంపల్సరీగా 8 digits HSN నెంబర్ ఇవ్వాలి అని. వాళ్ళు కంపల్సరీగా 8 digits నెంబర్ని ప్రొవైడ్ చేయాలి. రిమైనింగ్ వాళ్ళు ఈ టర్న్ ఓవర్ బేస్డ్. అండ్ CMP 08 ఫామ్ రిటర్న్ వచ్చేసి నిల్ ఎవరైనా ఫైల్ చేయడానికి ఉంటే SMS ఫైల్ చేయడానికి రికమెండ్ చేసినారు. అండ్ GSTలో ఏదైనా రీఫండ్స్ డిస్బర్స్మెంట్ ఉంటే కంపల్సరీగా ఆ బ్యాంక్ అకౌంట్ వ్యాలిడేట్ అయి ఉండాలి పాన్కి, ఆధార్కి. ఇది సేమ్ ఎలా అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ట్యాక్స్ రీఫండ్స్ కావాలంటే కంపల్సరీగా బ్యాంక్ వ్యాలిడేట్ కావాలి కదా, అది సేమ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన ఇప్పుడు. అండ్ లాస్ట్ వచ్చేసి డొమెస్టిక్ లాంచింగ్ శాటిలైట్స్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడం కోసం వాళ్ళని ఎగ్జామ్ చేసింది. ఇంకొక నోటిఫికేషన్స్ ఏమంటే యాన్యువల్ రిటర్న్ GSTR 9 అండ్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ GSTR 9C ఫర్ ఫైనాన్షియల్ 18-19 దానికి సంబంధించిన డ్యూ డేట్ వచ్చేసి 31/10/2020 కదా. వాటికి సంబంధించి ఏముందంటే రిలేటింగ్ టు టేబుల్ 4, 5, 6, 7 వాటిలో మనం ఆటో పాపులేటెడ్లో కొంచెం ఇన్ఫర్మేషన్ అండ్ మనం ఫిల్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ 17-18కి సంబంధించి ఆల్రెడీ మనం ఫైనాన్షియల్ 18-19కి సంబంధించి ఆల్రెడీ మనం ఫైనాన్షియల్ 17-18లో వేసింటే ఆ 17-18కి సంబంధించిన డేటా మొత్తం ఇప్పుడు ఫైనాన్షియల్ 18-19లో వేయాల్సిన అవసరం లేదు. సో ఇదేం చెప్తా అంటే ఫైనాన్షియల్ 18-19కి సంబంధించిన డేటా మాత్రమే వేయండి, మిగతా సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఏం వేయకండి. ఎందుకంటే ఇది ఎందుకు ఇన్స్టిట్యూట్ చేసిన అంటే లాస్ట్ టైం మనం రిటర్న్స్ని ఫైల్ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కొన్ని పడింటాయి రిలేటింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ ITC క్లైమింగ్. సో ఇప్పుడు మనం ఓన్లీ ఫైల్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ 18-19 రిటర్న్కి సంబంధించిన డేటా మాత్రమే వేయండి, ఫైనాన్షియల్ 17-18కి సంబంధించిన డేటా ఏం వేయకండి. దీనివల్ల ఊరికే కన్ఫ్యూజన్ తప్ప ఏముండదు.
బికాస్ ఆ ఇయర్లో చేసినది ఈ ఇయర్కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటేనే కొంత అర్థం అవుతుంది. ఆ ఇయర్ది ఈ ఇయర్కి కంబైన్ చేయకుండా ఇండివిజువాలిటీగా చూసే కంపల్సరీ డిఫరెన్సెస్ ఉంటుంది. అండ్ లాస్ట్ మినిట్ రష్ని విడిచిపెట్టి అందరూ రిటర్న్స్ని ఫైల్ చేయండి. జిఎస్టీ R9 వచ్చేసి మ్యాండేటరీ ఫర్ అబౌవ్ 2 crores ఉన్న వాళ్ళకి మ్యాండేటరీ. అండ్ రికన్సిలేషన్ చేసిమెంట్ GSTR 9C అబౌవ్ 5 crores ఉన్న వాళ్ళకి కంపల్సరీ. ఈ 9C అంటే ఆడిటర్ సైన్ చేయాల్సి ఉంటుంది.